హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం M2 సిరీస్లో ఎస్ఏ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. ఈరోజు మోడల్ 5 క్వశ్చన్ చూద్దాం. అంటే ఇంతకుముందు ప్రీవియస్ 4 మోడల్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఈరోజు 5th మోడల్ డిస్కస్ చేసుకున్నాము. 5th మోడల్ నేమ్ ఏంటి అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్. కొంచెం ఏమైనా ఐడియా వచ్చిందా? ఫస్ట్ ఇయర్లో మనం ఆల్రెడీ విన్నాం కదా. సెకండ్ చాప్టర్ పార్షియల్ ఫ్రాక్షన్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా 8 మార్క్స్ తెచ్చుకోవచ్చు. మనకు తెలుసు ఫ్రాక్షన్స్లో 3 టైప్స్ ఉంటాయి. ఏంటేంటి? ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? న్యూమరేటర్ అనేది గ్రేటర్ దాన్ డినామినేటర్ ఉండాలి. దాన్ని ఏమంటారు? ఇంప్రాపర్ అంటారు. అదే డినామినేటర్ న్యూమరేటర్ కన్నా తక్కువ ఉంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఇంకా మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే తెలుసు మనకి, మిక్స్డ్ అయి ఉంటాయి. అర్థమైందా? ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్. మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ అవసరం లేదు, దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మనము ప్రాపర్ ఇంప్రాపర్లో ఒకవేళ అది ప్రాపర్ ఫ్రాక్షన్ అయితే ఒకలా సాల్వ్ చేయాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయితే ఇంకో మెథడ్ ఉంటుంది. సో మనం ఈరోజు ప్రాపర్ ఫ్రాక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రాపర్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ పెద్దగా ఉంటుందా, డినామినేటర్ పెద్దగా ఉంటుందా? న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్. దిస్ ఈజ్ కాల్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్. అర్థమైందా? దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. అవును, కొంతమంది అడుగుతున్నారండి, ఇప్పుడు డిప్లొమా క్లాసెస్ అని సెర్చ్ చేయాలి కదా మేడం, ఛానల్ రావట్లేదు అని. అది మీరు ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే వస్తుంది. మాకు అదంతా కష్టం మేడం అంటే @GSRKJ ఛానల్ అని టైప్ చేయండి, మీకు ఈజీగా వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇంటిగ్రల్ 1/ax + b + cx + d. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ax + b ఒకసారి, అండ్ దెన్ b/cx + d ఒకసారి ఇలా రాసుకుంటాం. ఓకేనా? ఇలాంటి ఫామ్లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దామా? ఈజీగా ఉంటుంది చూడండి. ఫస్ట్ కదా, చాలా ఈజీగా చేద్దాం. 1/x + 2 × x + 3 dx. అవునా? ఇది ఎలా ఉంది? ఫస్ట్ మనం వీడియో ఏం చేసుకున్నాం, ఇట్లా వచ్చిందని స్లిప్ చేసుకోవాలి ఏగా బీగా. సో మనం ఏం చేసుకుందాము, ఫస్ట్ చిన్నది రాసుకుందాం. 1/x + 2 ఒకటి, x + 3 ఒకటి. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? x + 2 అవుతుంది. బి అంటే డివైడ్ చేసి రాసుకున్నా. ఇది ఏ అనుకున్నా, ఇది బి అనుకున్నా, అంతే, ఏం లేదు. x + 3. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే 1/x + 2 × x + 3. అసలు ఎంత స్పీడ్గా చేయొచ్చు అండి, ఇది చాలా ఈజీ కదా, మనం చేసి ఉంటాము. ఏమంటే మీకు అర్థం అవ్వదు, స్లో చెప్తున్నా. క్రాస్ మల్టిప్లికేషన్ a × x + 3, b × x + 2, ఇంకా x + 2 × x + 3 అయిపోయింది. ఇక్కడ x + 2, ఇక్కడ x + 2 క్యాన్సిల్ అయిపోతుంది డినామినేటర్ పార్ట్. అప్పుడు ఏం మిగులుతుంది? పక్క 1 మిగిలింది. a/x + 3 + b/x + 2 ఇది 0. ఇది వచ్చింది కదా. మనం ఏం చేసుకోవాలంటే ప్రతి టర్మ్ =0 చేసుకోవాలి. అప్పుడు x + 3 = 0 అయిందనుకో, x వాల్యూ ఎంత అవుతుంది? -3 అవుతుంది. అదే x + 2 = 0 అనుకో, x వాల్యూ ఎంత అవుతుంది? -2 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి ఇలా అంటే, ఇప్పుడు x ప్లస్ ఉంది కదా, x ప్లస్ని 2 వాల్యూస్తో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఏం చేద్దాము? పుట్ x = మనకి ఎంత వచ్చింది ఇక్కడ? -3 కదా, -3 చేద్దాం. అప్పుడు 1 = a × -3 + 3 అంటే ఇటను 0 అయిపోతుంది. ఫస్ట్ మీకు తెలియాలని రాస్తున్నాను అంతే. =0 చేసినాం అనుకో, ఈ మొత్తం ఏ టర్మ్ అంతా ఉండదు, ఎందుకంటే -3 + 3 0, 0 × anything 0, ఇది మిగులుతుంది. అప్పుడు 1 × -3 + 2 ఎంత? -2 + 3 ఎంత? -1 వస్తుంది. -1 ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ b ఉంది కదా, -b నేనా కాదా? అంతే కదా. అప్పుడు b అనేది ఏమవుతుంది? -1 అవుతుంది. అర్థమైందా? ఏం లేదు, ఇక్కడ -1 వస్తుంది. -1 × b అంటే -b అంతే. నెక్స్ట్ పుట్ x = 2, -2 సేమ్ అంతే. 1 = ఇది ఏముంది? ఏ కదా, ఏ అట్లా రాస్తాం. -2 + 3 అట్లా 0 అయిపోతుంది, కానీ మీకోసం రాస్తాం. -2 + 2 అవునా? -2 + 3 అంటే ఎంత? 1 అవునా? అప్పుడు 1 a × 1 అంటే కూడా ఏనే వస్తుంది, కాకపోతే మీకోసం రాస్తున్నాం. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది.
అర్థమైందా? ఇక్కడ వరకు జస్ట్ ఏం చేయలేదు, ఆ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసిన. ఒకవేళ ఇక్కడ -3 ఉందనుకో, మనము ఇక్కడ -3కి ఈక్వల్ 0 చేస్తే +3 వస్తుంది. అది ఒక ఇంపార్టెంట్. మామూలుగా అయితే మనము పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇంతవరకు చేసి వదిలేస్తాం ఫస్ట్ ఇయర్లో. అంటే ఇంకా ఏ వాల్యూ బి వాల్యూ రాసి ఇక్కడ ఫైనల్ ఈక్వేషన్ ఉంది కదా, ఇక్కడ రాసి వదిలేస్తాం. ఇప్పుడు ఏ మనకి ఎంత వచ్చింది, 1/x+2 రాస్తాము, ప్లస్ బి ఎంత -1/x+3 రాస్తాం. ఇట్లా అయిపోతుంది. కానీ మనం చేస్తుంది ఇప్పుడు ఇంటిగ్రేషన్ కదా, సో ఇంటిగ్రేషన్ కూడా అప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేసినప్పుడు ఏమవుతుందో చూడండి. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఇదే కదా వాళ్ళు ఇచ్చింది, అది 1/x+2 × x+3 కదా. మనకి ఇక్కడ ఫస్ట్ ఏమో ఏమొచ్చింది, 1/x+2 ఉంది. ఇక్కడ మైనస్ ఎందుకు వేసాము, ఒకటి ప్లస్ వచ్చింది, ఒకటి మైనస్ వచ్చింది. ప్లస్ ఇంటూ మైనస్ ఎంత, -1/x+3. ఇది అయిపోయిందా? ఇప్పుడు మనకి ఇచ్చింది ఇదే కదా. నౌ ఇంటిగ్రల్ 1/x+2 × x+3 dx ఇచ్చారు. దీన్ని ఏమైనా రాసుకున్నాం, మనం ఫ్లిప్ చేసాం. అంటే 1/x+2 ఒకసారి -1/x+3 dx అనేది ఒకసారి రాసాం. ఇప్పుడు ఏమైంది, ఇండివిజువల్గా మనం ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నప్పుడు మనం అంటే డివైడ్ చేసి రాసుకోవాలి, అంటే సపరేట్గా రాసుకోవాలి, అవునా? అప్పుడు 1/x+2 dx -1/x+3 dx ఇండివిజువల్గా ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేశాను. ఇది ఏ ఫార్ములాలో ఉంది, ఇక్కడ ఏ ఫార్ములాలో ఉందంటే f'(x/f(x) dx. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఈ ఫార్ములా, log mod f(x + c). అంతేనా, log mod f(x + c). సో దాని ప్రకారం మనం ఇక్కడ రైమన్ రాసుకున్నాము, log mod x+2 ఈ మైనస్ ఉంది కాబట్టి -log mod x+3. ఈ స్టెప్ అర్థమైందా? ఇది చూడడానికి ఎలా ఉంది, ఇది రాస్తాను మళ్ళీ మీకు కనిపించదు. log a మైనస్ log b. log a మైనస్ log b ఫార్ములా ఏమి, log of a/b. అంతేనా? సో దీని ప్రకారం నేను ఇలా రాసుకోవచ్చు, x+2 ఇది x అండి, x+2/x+3 + c. అంతే, అయిపోయిందండి. చెప్పాను కదా మనకి ఈజీగానే ఉంటాయి పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ప్రాపర్ ఫ్రాక్షన్ చేస్తున్నాం అనుకో, ఇందాక మనము 1 పెట్టి చేసాం కదా. ఫర్ సపోజ్ పైన x+7/x+2 x+3 ఇలా ఏమన్నా వేయండి, మనకి సేమ్ ఫార్ములా ఉంటుంది. ఒకవేళ ఇలా కాకుండా క్వశ్చన్ అనేది ఇలా వచ్చిందనుకో, ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x + 1/x² - 2x - 3. ఫర్ సపోజ్ ఏదో ర్యాండమ్గా అనుకున్నాము. ఇలా ఉందనుకో, కింద మీరు చెప్పినట్టు లేదు కదా మేడం, ఇది ఎలా చేస్తారు అని అంటే, ఏం లేదండి, దీనికి మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే ఫార్ములా -b ± (√b² - 4ac/2a). దీన్ని ఉపయోగించి ఫ్యాక్టర్స్ కనుక్కుంటే మనకి ఇప్పుడు ఈ ఫార్ములా వేసుకొని చేసామనుకో, లాస్ట్లో మనకి ఫర్ సపోజ్ దీనికి ఒకసారి ట్రై చేద్దాము. ఇక్కడ మనకు తెలుసు x తీసుకో -b అంటే ఇక్కడ -b అన్నారు. ఇక్కడ మనకి +2 ఉన్నా కూడా -2 కదా, ±(-2² - 4). ఇక్కడ 1 వాల్యూ, ఏ వాల్యూ ఏం లేదు, c అంటే 3, 2 అనేది ఏం లేదు, 2 × 1 అన్న కూడా 1 కదా. ఇప్పుడు చూడండి, -2 2² అంటే 4 వస్తుంది, 4 1 = 4, 4 3 ఎంత, 2² అంటే 4 కదా, 4 -4 1 = 4, 4 3 12, 12 నుంచి 4 పోతే ఎంత వస్తుంది. సో 2 ± 4/2. అప్పుడు నేను ర్యాండమ్గా చెప్తున్నాను, ఇదే కరెక్ట్ అంటే కాదు, నేను జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. -2 - 4/2 అంటే ఇక్కడ ప్లస్ ఒకసారి మైనస్ ఒకసారి కదా, ఇక్కడ ప్లస్ రాసా, ఇక్కడ మైనస్ రాసా. అప్పుడు ఏమవుతుంది, మైనస్ ప్లస్ కదా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో ఏమవుతుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ -3 వస్తుంది. అప్పుడు మనం ఏమైనా రాసుకుంటాం, x = 1 x = -3 0 చేసుకుంటాం కదా. అప్పుడు x - 1 ఒకటి, x + 3 ఒకటి. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఈజీగా సాల్వ్ చేయొచ్చా? ఇంక మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ఇదంతా ప్లస్ ఏమైనా రాస్తాము, 3x + 1 = x - 1/x+3. ఇంక సేమ్ ప్రాసెస్ కదా, ఇంకేం మారదు. అర్థమైందా? ఇలా ఒక మోడల్ ఉంటుంది. ఇంకోటి ఎలా ఉంటుంది అంటే, ఇంకోటి డివిజన్ ఫామ్లో ఉంటుంది. అంటే డివిజన్ ఫామ్లో అంటే మొత్తం డివిజన్ ఫామ్లో ఏమి ఉండదు, 3 ఇస్తారు. ఎలా అంటే ఫర్ సపోజ్ 3x - 5 ఉంది కదా, x + 1² 3x - 2.
ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ x + 1² ఉంది కదా, దీన్ని స్ప్లిట్ చేసి రాసుకుంటాం. స్ప్లిట్ చేసి రాసుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఏ ఉంది కదా, a/x + 1, b/x + 1² c రాసుకోవచ్చు కదా, ఏమని 3x - 2. దీన్ని సాల్వ్ చేస్తామండి, అంతే, ఇంకేం లేదు. మనం సాల్వ్ చేస్తే b వాల్యూ a వాల్యూ వస్తుంది. ఈ రెండు వచ్చిన దాన్ని మనం ఏదో ఒక దాంతో కంపేర్ చేసి ఆన్సర్ అనేది రాస్తాం. మీకు ఈ మోడల్ ఐడియా ఉంటే ఓకే, ఒకసారి ట్రై చేయండి. రాకపోతే దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం, ఓకేనా? ఇంతవరకు మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.